ధృతరాష్ట్రుడి ఆజ్ఞను శిరసావహించి పాండుపుత్రులంతా కలిసి కుంతితో హస్తినాపురాన్ని విడిచిపెట్టారు. అప్పుడు ధర్మరాజు వయస్సు 16 సంవత్సరాలు, భీముడి వయస్సు 15 సంవత్సరాలు, అర్జునుడి వయస్సు 14, నకుల సహదేవుల వయస్సు 13. ధృతరాష్ట్రుడి ఆజ్ఞ ప్రకారము ఆయుధాలు ధరించి రథంలో కూర్చోబోతుండగా బ్రాహ్మణులు క్షత్రియులు సాగనంపడానికి వచ్చి దుఃఖంతో ఈ విధంగా అనుకున్నారు: ఈ ధృతరాష్ట్రుడు పాండుపుత్రుల్ని ఎందువల్లనో హస్తినాపురం నుండి దూరంగా పంపించేస్తున్నాడు. భీష్మాదులు కూడా ఇందుకు అడ్డు చెప్పడం లేదు. పాండుపుత్రుల్లో పెద్దవాడైన ధర్మరాజు భారతదేశంలో శ్రేష్ఠుడు. తండ్రి తాతల నాటి రాజ్యాన్ని వదిలి దూరంగా పోతున్నారు. మనం కూడా వీళ్లతో పాటే వెళ్తేనో అని హస్తినాపురంలోని ప్రజలంతా బయలుదేరారు. అప్పుడు ధర్మరాజు వాళ్ళందరినీ ఓదార్చి తండ్రి మాట పాటించిన ధర్మమని వాళ్ళకి నచ్చచెప్పి వెనక్కు పంపించాడు. ఆ తర్వాత విదురుడు కొంత దూరం వీళ్లతో పాటుగా వచ్చి ధర్మరాజుతో ఎవరికీ అర్థం కాని రీతిలో మాట్లాడాడు. ఎవ్వరికీ తెలియని విధంగా వ్యూహరచన చేశానని దుర్యోధనుడు అనుకున్నాడు. ఎవరికీ తెలియకుండా వాడు ఏది చేస్తుంటాడో దానిని విదురుడు కనిపెట్టాడు. కుంతీదేవి ధర్మరాజు వద్దకు వచ్చి, విదురుడు వచ్చి ఇతరులు విన్నా అర్థం కాని విధంగా నీకు సలహా చెప్పాడు. నీవు కూడా చెప్పినట్లుగానే చేస్తానని అతనితో అన్నావు. అది నాకు చెప్పదగిందైతే అతని అభిప్రాయాన్ని నాకు చెప్పు అంది. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ విదురుడి మాటల్లోని తాత్పర్యాన్ని తల్లికి ఈ విధంగా చెప్పాడు: అమ్మా, విదురుడు నాతో ఏమన్నాడంటే, ధృతరాష్ట్రుడు మీకు మేలు చేసేవాడిలా కనిపిస్తాడు, కానీ అతడు కీడే తలపెడతాడు. అందువల్ల మీరు కొత్త ప్రదేశంలో ఏమరపాటు లేకుండా ఉండండి. ముఖ్యంగా విషం వల్ల కానీ నిప్పు వల్ల కానీ మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లుగా నాకు కనిపిస్తోంది. ఈ 2 విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండండి విదురుడి హితబోధలోని అంతరార్థమని చెప్పాడు. విదురుడి స్నేహభావానికి కుంతి మనస్సులోనే ధన్యవాదాలు తెలియచేసుకున్నది. తరువాత కొన్ని రోజులు ప్రయాణం చేసి పాండవులు వారణావతాన్ని చేరుకున్నారు. పాండవుల రాకని గురించి విన్న వారణావతంలోని ప్రజలంతా ఎంతో సంతోషపడి చతురంగ బలాలతో ఎదురెళ్ళి స్వాగతం పలికారు. పురవీధులన్నీ మంచి గంధం పచ్చకర్పూరం కలిపిన నీళ్లతో చల్లారు. ఇళ్ల ముందు ముగ్గులు పెట్టారు. అనేక మంది బ్రాహ్మణులు వచ్చి ఆశీర్వచనాలు పలికారు. పాల్గొన శుద్ధ అష్టమి రోహిణీ నక్షత్రాన పాండవులంతా వారణావతపురంలో ప్రవేశించారు. అన్ని విధాలా అందమైన రాజమందిరంలో ఉంటూ ఉండగా పురోచనుడు తాను నిర్మించిన మనోహరమైన చతుస్సాలను చూపించాడు. పాండవులు సంతోషించి పురోచనుణ్ణి సమ్మానించి పుణ్యాహవచనాలతో అందులో ప్రవేశం చేశారు. ఇతరుల అభిప్రాయాలని మాయోపాయ ప్రయోగాలను ఎరిగినటువంటి ధర్మరాజు ఆ చతుస్సాల కృత్రిమ రమణీయతను చూసి మెల్లగా భీముడితో, భీమసేన, ఈ ఇంటి నిర్మాణం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. ఈ ఇంటి గోడల్లో లక్క ఉంది. నెయ్యి నూనె వాసనలు వస్తున్నాయి. దీన్ని బట్టి ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. అదీ కాకుండా ఎక్కడా చోట్లేనట్లు ఆయుధాగారానికి పక్కనే నిర్మించారు. మనం క్షణక్షణం ఎంతో జాగ్రత్తగా మెలగాలి సుమా. ఇట్లాంటి ప్రమాదమేదో జరుగుబోతుందని మహామేధావి అయిన విదురుడు ఊహించే ఉంటాడు. అందువల్లే నిప్పు విషయంలో ఏమరపాటుగా ఉండద్దని హెచ్చరించాడు అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, ఈ విషయం మనకి ముందే తెలిసినప్పుడు ఈ ఇంట్లో ఉండడం ఎందుకు? ఇంతకు ముందు సౌధంలోనే ఉందామన్నాడు. అందుకు ధర్మరాజు, మనం ఇంటి గుట్టు తెలుసుకున్నాం కదా, పరాకు లేకుండా ఏమీ ఎరగనట్లే పురోచనుడి మోసం బట్టబయలేంత వరకు కూడా ఇక్కడే ఉందాం. మనం ముందే పసిగట్టినట్టు తెలిస్తే దుర్యోధనుడి పాపపు ఆలోచనలు విఫలమవుతాయి. అలా కాకుండా మనమే ఈ ఇంటికి నిప్పు పెట్టేస్తే అక్కడ హస్తినాపురంలో భీష్మ విదురులు ఇది విని కోపిస్తే కురువంశం అనే మహాసముద్రంలో సంక్షోభం కలుగుతుంది. అలా కాకుండా మనం ముందు జాగ్రత్తతో ఇల్లు కాలిపోకముందే మరో చోటుకి పోతే దుర్యోధనుడు మనకు మళ్ళీ కీడు తలపెడతాడు. ఎందుకంటే రాజ్యాధికారం ఉన్నవాడు, అంగబలం ఉన్నవాడు, గొప్ప సంపదలున్నవాడు అయిన దుర్యోధనుడు అవేవీ లేని మనల్ని సమయం చూసి అంతం చెయ్యాలని ప్రయత్నిస్తాడు. దుర్మార్గుల నీతి అదే కదా. అందువల్ల రెండో కంటి వాడికి తెలియకుండా నమ్మినట్లే నటిద్దాము అన్నాడు. ఆ విధంగా పాండవులు పగలంతా వేటాడుతూ రాత్రిళ్ళు అప్రమత్తులై వారణావతపురంలో కాలక్షేపం చేస్తున్నారు. హస్తినాపురంలో విదురుడు దుర్యోధనుడి దురాలోచనంతా తెలుసుకుని
తనకు విశ్వాసపాత్రుడు నేర్పరి అయిన ఒక కనకుడు అంటే గోతులు తవ్వేవాడు, వాడిని పిలిచి పాండవుల దగ్గరికి పంపాడు. కనకుడు పాండవుల్ని కలుసుకుని విదురుడు తన్ని పంపాడని, రాబోయే కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి ఈ లక్క ఇంటికి పురోచనుడు నిప్పు పెట్టబోతున్నాడు, అందువల్ల మీరు ఇంటి నుండి బయటపడేందుకు ఒక సొరంగ మార్గాన్ని త్రవ్వమని నన్ను పంపారు. నేను ఆ పని మీద ఉంటాను, మీరు ఏమీ ఎరుగినట్లుగా ఉండండి అని చెప్పి లక్క ఇంటి నుండి బయటికి ఒక రహస్య సొరంగాన్ని ఎవరికీ తెలియకుండా తవ్వి పాండవులకు చూపించి దాన్ని భీముడు పూర్తిగా పరిశీలించి తెలుసుకున్నాడు. పురోచనుడు కుంతీదేవికి కావలసిన కందమూలాలు పళ్ళు తెచ్చిపెట్టేందుకు ఒక బోయ స్త్రీని, ఆమె 5 కొడుకుల్ని నియమించాడు. ఆవిడ కుంతీదేవిని వెన్నంటి ఉంటూ వాళ్ళ సమాచారం ఎప్పటికప్పుడు కొడుకుల ద్వారా తనకి తెలియజేయమని చెప్పాడు. కృష్ణపక్ష చతుర్దశి నాడు రాత్రి భీముడు పురోచనుడి కంటే ముందే ఆ లక్క ఇంటి నిప్పు పెట్టి తల్లిని వీపు మీద, ధర్మరాజును అర్జునుడిని భుజాల మీద, నకుల సహదేవుని చంకని వేసుకొని ఆ సొరంగంలో నుంచి బయటపడ్డాడు. అయితే వెళ్లే ముందు కనకుడికి తామంతా క్షేమంగా తప్పించుకున్నామని విదురుడితో చెప్పమని చెప్పాడు.